పద్మావతమ్మ అనే ఈ సాయి భక్తురాలు బాబాకు ఎలా దగ్గరైందో, అలాగే బాబాకు దక్షిణగా 1,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వదలుచుకుందో ఆమె మాటల్లో మనం చూద్దాం. ఎందుకు వచ్చారు చెప్తాను. ఈ టెంపుల్ దానికి ముందే నేను సాయిబాబాని మొక్కుతాను. ఇక్కడ నేను పంజాబీలో వర్క్ చేస్తాను. ఇక్కడ గంగవరంలో ఉన్నామా, నేను ఇద్దరు మీ చెవులు పెట్టుకున్నాము. నాకు తెలియకుండా ఆమె రిలీవ్ అయిపోయి అక్కడికి వచ్చేసింది. నేను రిలీవ్ కాలే అప్పటికి. ఆమె జాయిన్ అయ్యేకి వచ్చేసింది, నేను రిలీవ్ కాలేదు. నాకు ఇంకా 1 డే పోతుంది, నువ్వు చెప్పకుండా వచ్చేసినావు అని నేను అడిగితే, సరే యూడీసీ దగ్గర తీసుకున్నాంలే రిలీవింగ్ ఆర్డర్స్ అని పోయినాము. అక్కడికి పోతే ఆ రోజు డాక్టర్ రాలే, యూడీసీ రాలే. ఇంకెట్లా అంటే ఆడుండే వాళ్ళు చెప్పినారు, యూడీసీ సార్ లీవ్ పెట్టేసినాడు, ఈరోజు రాడు అనేసి. నాకు ఇంకొక రోజు వేస్ట్ అయిపోతుంది కదమ్మా, నువ్వు వచ్చేసినావు. సరే మేడం, పుంగనూరులో మేడం ఉండేది, పుంగనూరుకి పోదాము, మేడంని అడుగుదాము, ఏం చెప్తారో చూస్తాము అనేసి. అంటే ఇంకా రాసే కన్నా యూడీసీ ఉండాలి కదా రిలీవింగ్ ఆర్డర్స్ అంటే, సరే పోదామని అనుకుంటా. అంటే హాస్పిటల్ ముందర సాయిబాబా బండిలో వచ్చినారు ఎవరో తోసుకొని. వచ్చేది అప్పుడు ఆడ నిలబడుకొని, ఊరికే నేను నిలబడుకొని, ఈరోజు నాకు ఏమి ప్రాబ్లం రాకుండా వచ్చి రిలీవ్ అయిపోతే అప్పుడు ఊరికి 5 రూపాయలు నీ ఉంటిలో వేస్తాను అని చెప్పి పోయి 5 రూపాయలు వేసేసి వచ్చేసేసరికి సరే పుంగనూరుకి పోదామని ఆమె నేను ఇద్దరు బస్ స్టాప్కి వచ్చేసినాం పంజానీలో. మేడం దగ్గరికి పోదామని మేము ఈ పక్క బస్సు ఎక్కుదామని బస్ కాడ నిలబడుకున్నాము. ఈ పక్క యూడీ సార్ వచ్చి బస్సులో దిగేసాం. దిగేసే లోపల అప్పటికి 1 అవర్ పైన అయ్యింది. మేము అక్కడికి పోయి హాస్పిటల్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నాం 8 నుంచి. కరెక్ట్గా 10 గంటలకి సార్ వచ్చి దిగేసాం. మేము పుంగనూరుకి పోదాం అనుకునే లోపల మేము ఆపుకున్నాము, ఈ పక్క సార్ వచ్చి దిగా. మాకు అట్లా అయిపోయి, ఏం సార్ వచ్చేసినారు మీరు లీవ్ కదా అంటే, ఏమో 8 గంటలకి నేను అట్లా పోతా ఉంటున్నాను వాకింగ్ లాగా, నాకు గుడికి పోదాము, ఇది హాస్పిటల్కి పోదాము అనిపించింది సిస్టర్, అందుకని బస్సు ఎక్కువ వచ్చేస్తుంది అని. అప్పుడే 8 గంటలకి ఇక్కడ మీరు బాబా అట్లా అప్పుడు ఆయన వచ్చేసే లోపల ఆ రోజు నుంచి మళ్ళీ నేను గురువారం ఉపవాసం ఉంటా ఉంటుంది. మధ్యాహ్నం వరకు పూజ చేయింది తినకుండా అట్లా చేస్తూ ఉంటే, మళ్ళీ వీకోట ట్రాన్స్ఫర్ వచ్చినాక నాకు రిస్ట్రిక్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా ఉపవాసం ఉండే కాదనేసి పూజ చేసేంత వరకు ఉంటాను, పూజ అయిపోతానే తినేస్తాను. అప్పటి నుంచి మళ్ళీ సాయిబాబాని వదలలే. అదే మిరాకిల్స్ అంటారు. బాబా గారు ఎప్పుడు మనకి ఎప్పుడు అవసరం అనేది అతనికి తెలుసు. ఇప్పుడు బిడ్డ ఎప్పుడు అమ్మని నాకు అన్నం పెట్టని అడిగేది తక్కువ ఉంటుంది, అమ్మ బలవంతం చేసి బిడ్డకి అన్నం పెట్టేదే ఎక్కువ ఉంటుంది. అమ్మ మళ్ళీ అప్పటి నుంచి చాలా సార్లు అయింది. చాలా ఇలాగ చాలా మంది ఉన్నారు ఇలాంటి అనుభూతులు. ఆ అనుభూతుల మిళితమే ఇక్కడ భక్తులు రావడానికి కారణం. సాయిరామ్. ఇంకోటి టెంపుల్ కొంత డబ్బులు ఇద్దామని వచ్చారు కదా, 1 లాక్ ఇస్తామనుకుంటున్నారు. అసలు ఎందుకు అనిపించిందమ్మా మీకు 1 లాక్? నేను మంత్లీ ఉండిలో కొంచెం చేస్తాను సాయిబాబాకి. ఓకే, బాబా గారి డబ్బులు వేస్తాను మంత్లీ. దానికి మామూలుగా సిడ్డికి పోదామని వేస్తా ఉన్నాము. ముందు ఒకసారి పోయేసి వచ్చినాము, మళ్ళీ అప్పటి నుంచి వేస్తా ఉన్నాను. ఇంకా ఆ డబ్బులు ఉందనే మా అమ్మాయి, నువ్వు గుళ్ళో ఉండిలోనే వేయాల్సిన పని లేదు, ఏదన్నా పేదవాళ్ళకి పాడు సాయం చేస్తే కూడా అది కూడా మంచిదే, ఆ డబ్బులు పెట్టి అని చెప్పా. సరే అని అట్లా 2 సార్లు వచ్చి అన్నదానానికి ఇక్కడే 10,000 ఇచ్చినాము ముందు. మళ్ళీ ఇంకా ఇప్పుడు రిటైర్ అవుతాం కదా, ఏమన్నా డబ్బులు వస్తే కొంచెం ఇస్తాము అనుకుంటుమే. మళ్ళీ మా అబ్బాయి 1 లాక్ ఇచ్చేయి అని చెప్పా. ఇంకా సరే అనేసి నేను ఉండిలో ఉంది 40,000, దానికి ఎగేసి 50,000 ఇస్తాము అనుకున్నా నేను. మళ్ళీ మా బాబు 1 లాక్ ఇచ్చేయి, 1 లాక్ ఇచ్చేయి అంటే ఇంక సరే 1 లాక్ ఇచ్చేస్తాము అనేసి మన 4 మళ్ళీ పోయిన వారం పోయిన థర్స్డే కరెక్ట్గా పెన్షన్ ఫస్ట్ వచ్చింది అరియర్తో సహా. సరే గుడికి వస్తామని మొక్కు అంటే అరియర్స్ వస్తాను, ఇది పెన్షన్ పడతానే. ఆ రోజు పడిన వెంటనే గుడికి వచ్చిపోయినాము. పోయినాక ఆ రోజు సాయంత్రమే డబ్బులు పడింది నాకు. ఇంకా అందుకని ఇచ్చేస్తాము ఈరోజు అనేసి వచ్చేసి. మంచి ప్రయోజనమ్మా. మీరు 10 మందికి ప్రయోజనం, 10 మంది కాదు 100,000 మందికి బాబా గారి లీలలు ఎలాగ ఉంటాయనే దానికి ఇదే నిదర్శనం. బాబా విషయంలో ఒకసారి చాలా బాధపడిపోయినాము. అప్పుడు ఇంకా ఆ రోజు ఇంకా మరుసటి రోజు తీరిపోతుంది బాధ. ఆ రోజు బాబా నా కళ్ళ వచ్చినాడు. చెప్తారమ్మా బాబా గారు. అదే సేపు నేను చెప్పాను కదమ్మా,
బిడ్డకి ఆకలి తల్లికి తెలుసు అని, అలాగే మన బాధలు బాబా గారికి తెలుసు. ఎప్పుడు రావాలో, మనకెప్పుడు అవసరం అనేది అప్పుడు వస్తారు. చాలా అసలు ఎవరు కనిపించినారో నాకు అసలు అర్థమే కాలేదు. తెల్లార్తలేసి ఎవరో కళ్ళ వచ్చినారు అనుకుంటానే ఉన్నాను. ఆ రోజు ప్రాబ్లం తీరిపోయింది అబ్బాయిది కరెక్ట్గా. మళ్ళీ చూస్తే ఇంట్లోనే నేను సాయిబాబా ఫోటో ఒకటి పెట్టుకోండి క్యాలెండర్. ఆ క్యాలెండర్లో ఎట్లున్నాడు అట్లే కనిపించాడు. మళ్ళీ 2 రోజులకి ఆ క్యాలెండర్ పైన నాకు లోకం పోయి ఈయనే నాకు కనిపించింది అనేసి. ఇప్పుడు బాబా గారితో ఎలాగుంటుందంటే అమ్మా, మన అవసరమైనప్పుడు ఇప్పుడు మీ అబ్బాయికి ఏమైనా కావాలంటే ఎవరిని అడుగుతారు? ఇంట్లో మిమ్మల్ని అడుగుతారు, తల్లిని అడుగుతారు. ఆ అడగడం కూడా కొన్నిసార్లు ఎలాగుంటుందంటే చాలా గట్టిగా కూడా అడుగుతారు. నాకు కావాలి మమ్మీ, నాకు కావాలమ్మా, నాకు ఇవ్వాలమ్మా అనేటట్లు. అలాగే మనం కూడా అడగచ్చు బాబా గారిని. అడిగితే మనం అడిగింది రైట్ అయితే, మనం అడుగుతున్న దానికి సందర్భం కరెక్ట్ అయితే, అడగడం నిజంగా మంచిది అయితే, అది మళ్ళీ మనకి మంచిది కాకపోతే ఇవ్వడు, గమ్ముగుడిపోతాడు. నిజంగా ఆ అవసరం మనకు ఉండి మనకి ఇవ్వాల్సి వస్తే 100% 100కి 100 ఇస్తారు. సాయిరామ్. सद्गुरु साईनाथाय स्वामिने नमः। आफ्टर दोनों पूजा करने के बाद दीपोहतुमय पापने पूजां देव नमस्ते सर्वभूत कल्याणं आलोकमय सुख संपदं शत्रु बुद्धि विनाशाय पूजां देव नमस्ते पूर्व सत्पुरुष साई तीर्थाग्नो फल विश्राम परम समर्पयामि मूढां करणे मूढां चेष्टने ओम मंत्रार्थ सर्व संत पूर्ण संत गुणवता शत्रुणां बुद्धिनाशस्तमित्राणां हृदयस्तव श्रीवर्धश्यमायुष्यमारोग्मा विदक्षोमानं मह्यते धनं दानं कसंभक्तिरां संवत्सरं दीर्घमायुः। ఎవరి మనసులోకి వెళ్ళి బాబా ఎలాంటి ప్రేరణ కల్పిస్తారో బాబాకే ఎరుక. ఓం శ్రీ సాయిరామ్.